హలో సార్ సార్ నమస్తే. మీరు ఎంఆర్ఓ వలిగొండనా? ఎంఆర్ఓ వలిగొండనా సార్ మీరు? అవును సార్. సార్ నా పేరు అవును పృథ్వీరాజ్, సార్. డాక్టర్ పృథ్వీరాజ్, నా తెలంగాణ క్రాంతి దళ్. నేను సార్ సార్. సోషల్ యాక్టివిస్ట్. నేను ఈ సంఘం ఊరికి వచ్చిన సార్, ఇది మీ మండల్ కిందకి వస్తుంది కదా. అవును ఇక్కడ సార్. కొన్ని అదే ఆ గుట్టల కింద ఉన్నటువంటి భూములు కొంత కబ్జా అవుతున్నాయి, కొన్ని సర్వే నెంబర్లలో అని చెప్పని మీకు కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చిరట. నేనైతే ఇక్కడికి వచ్చిన, నేను కూడా విజిట్ చేసిన. కొద్దిగా అంతా నిజం కూడా అంతా తోవనే దోతున్నారు. కానీ అది మరి ఎవరిది ఏందనేది కొంచెం సర్వే ఏమైనా చేపించిరా మీరు, లేకపోతే అదంతా టోటల్గా 108? సార్ సర్వే నంబర్ 4 సర్వే నంబర్ ఉండదండి. మేడం సార్ 4 నంబర్లు ఉన్నాయి సార్. సర్వే నంబర్ 391 సార్. మొత్తం ఏరియా 17 ఎకరాలు 25 గుంటలు సార్ దాంట్లో. ఓకే అయితే గతంలోనే లాంగ్ బ్యాక్ లో అసైన్ 8 ఎకరాలు అసైన్ అయింది సార్. ఓకే అలా బ్యాలెన్స్ మనకు 9 ఎకరాల 25 గుంటలు ఉండాలి. ఓకే దాంట్లో ఇప్పుడు మీరు అన్నది సర్వే కూడా చేయించాం, డిమార్కేషన్ చేయించాం సార్. అన్ని రాళ్ళు దొరికినాయి, ఒక రాయి ఏదో దొరకలేదని పక్కకు పెట్టాం. అదే కాకుండా ఇంకా నిన్న ఒక కాంప్లైంట్ సార్ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చారు. 378 సర్వే నంబర్ సార్. అందులో 67 ఎకరాల 39 గుంటలు సార్. దాంట్లో 31 ఎకరాల 36 గుంటలు మనం గతంలోనే అసైన్ చేశాం సార్. ఓకే అందులో ఇప్పుడు 36 ఎకరాలు 3 గుంటలు ఉంటుంది సార్. మొత్తం బ్యాలెన్స్ ఐకేపీ కేంద్రం ఉంది కదా సార్, అవునవును 13 ఎకరాలు ఇచ్చాము. అది కాకుండా నేను ఒక ఆయన ఎకరం అంతా ఆక్యుపై చేసిండు. ఆయన ఏమంటాడంటే ఆ పాస్బుక్ ఉంది ఖచ్చితంగా అసైన్ చేసిందని చెప్పి. అదేవిధంగా ఈయన సర్పంచ్ అనేటి ఆయన కొత్తగా ఎన్నికైన ఆయన కూడా ఆయనకు 1 ఎకరం 23 గుంటలు అసైన్ చేశారు. అది కాకుండా ఈయన ఎప్పుడైతే ఎక్కిండో అప్పుడు 1 ఎకరం అంత ల్యాండ్ ఆక్యుపై చేసిండు సార్. అంటే ట్రై చేసిండు రాళ్ళు ఇట్లా తీసేసి కూడా చెప్పిన సర్వే ఆర్ఐని కూడా పంపినారు సార్. ఆయన ఇల్లు లేదు. మళ్ళీ నేను సర్వే డిమార్కేషన్ చేసినాం సార్, నోటీస్ కూడా ఇచ్చాము. వీళ్ళు ఏంది మళ్ళీ ఎస్టీఎస్సీ, మేము కూడా ఎస్సీ బీసీ అంటారు అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి ఈ ఇంటెంట్ ఆక్యుపై చేసి మీరు ఉండవలసింది కానీ ప్లాన్ రెడీ చేసి పెట్టాం సార్. మా 11వ తారీఖు రెడీ చేద్దామని చెప్పేసి ఊర్లో పంచనామా వ్యక్తంగా చేసి బ్యాలెన్స్ ప్లాన్ లో ఊర్లో సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేద్దామని రెడీ చేస్తాం సార్. అదే కాకుండా ఇంకో 2 నంబర్లు కూడా ఉన్నాయి సార్ ఆ ఊర్లో, డిస్ప్యూట్ నంబర్ సార్. 422లో 50 ఎకరాలు 14 గుంటలు ఉంది సార్. దాంట్లో మనం గతంలో 42 ఎకరాలు ఇచ్చేసాం సార్. ఇంకా 8 ఎకరాలు ఉంటుంది సార్ అన్న బ్యాలెన్స్. ఆడ కూడా ఇంకోటి అసలు నంబర్ ఏంటంటే 420 సార్. అది 57 ఎకరాలు 18 గుంటలు సార్. దాంట్లో 28 గుంటలు ఎకరాలు ఇచ్చాము. 29 ఎకరాలు ఉంటుంది ఇక్కడ సార్. ఇంకా 28 ఎకరాలు ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే సార్ గతంలో ఈ రాయి రీసెంట్లీగా ఎవరైతే మన దేని టైం చూసేది కొంచెం తోడేసి పక్కన రైతు ఇట్లా బీసీఓలు చెప్తున్నారు, ఓసీ కూడా ఉన్నారు 14 15 రెడీ చేసి మార్కింగ్ చేశాం సార్. తీసేస్తాం సార్. అందరికి నోటీస్ ఇచ్చి 11వ తారీఖు ప్లాన్ కూడా చేశాం సార్. మీకు కూడా పెడతాయి నంబర్, నేను ఏమేమి ప్లాన్ చేశాను డీటెయిల్స్ అంతా పెడతాను సార్. చేస్తాం సార్, ఖచ్చితంగా తీసేస్తాం సార్. ఓకే సరే. అదే అసైనీస్ అందరూ ఉన్నారా ఇప్పుడు? వాళ్ళందరూ ఎవరికైతే ఇప్పుడు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ అసైనీస్ ఉన్నారా? లైవ్ ఉన్నారా? ఇంకా మీకు తెలియదు ఏముంది సార్, కొంతమంది అమ్మేసి కబ్జా ఇస్తారు. మనం పిఓటి వైలేషన్ చేయొద్దని ఎంత అన్నా కూడా మనం అది కూడా నోటీస్ ఇస్తాం సార్. పిఓటి వైలేషన్ అంటే ఉన్న భూమి గవర్నమెంట్ వాళ్ళకి గతంలో ఇస్తే వాళ్ళు అమ్మేస్తారు. ఇంకోళ్ళు ఊళ్ళో జరిగే తప్పంగా మీకు తెలుసు సార్. అట్లా కూడా ఉన్నారు సార్, 3-4 ఉన్నారు. అదే క్లారిటీగా తీసుకొని మీకు కూడా డీటెయిల్ రిపోర్ట్ పెట్టాము. కలెక్టర్ గారికి కూడా పెడతాం సార్, ఎమ్మెల్యే గారు కూడా. ఓకే అదే అది ఇప్పుడు నిజమైన రైతులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి, ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా సేఫ్ గార్డ్ కావాలి. అంటే ఇప్పుడు అందరు బీపీఎల్ఏ ఒళ్ళోళ్ళు ఎక్కువ ఉంటారు యాదవులు. ఇక వాళ్ళకి ఇలా కొంచెం పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. ఏదున్నా కానీ ఎవరికి అన్యాయం జరగదు. అట్లానే గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా కావద్దు అంతనే. మీరు ఓకే ఎంత ఒక వీక్ 10 days లా సెటిల్ అవుతుంది ఇదంతా? 11వ తారీఖు 100% చేసేస్తాం సార్. ఈ మధ్యలో కూడా మళ్ళీ రీసర్వే కూడా చేస్తాం. వచ్చారు కాబట్టి 11th నాడు క్లోజ్ చేస్తాం. ప్లీజ్ రీసర్వే చేయండి. ఇది ఎక్కడిదక్కడ క్లోజ్ చేస్తే బెటర్ ఇది. ఎందుకంటే నేను కూడా ఇక్కడికి సీఎం వచ్చింది కాబట్టి నేను కూడా విజిట్ చేసిన. ఓకే ఎంఆర్ఓ గారు, థ్యాంక్ యూ. పెట్టండి. ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు బాంబింగ్ కూడా చేసినట్టున్నారు పూసలు పెట్టి. ఇదంతా జరుగుతుంటే మరి మీరు అంటే ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ లేదా? ఇది ఎట్లా? అది మేము ఈ సర్పంచ్ ఏం చేశాడు, రాగానే నాది రాజ్యం అనుకుని నేను పిలిచి చెప్పిన, నేను కూడా అడిగిపోయినా. మొన్ననే ఐకేపీ కూడా గొడవ పెట్టుకుంటారు అట్లా గుట్టలను పూసలు పెట్టి వితౌట్ పర్మిషన్ అట్లా చేయదు. ఇనాగ్రేషన్ చేసిన ఐకేపీ సెంటర్ ఆ రోజే మళ్ళీ
ఒప్పుకుంటారని చెప్పేసి నేను ఆ రోజు ఫైనల్ చేసేది ఉండే సార్. అది ఓకే ఓకే కొంచెం 2 వర్గాలుగా ఉన్నాం సార్. ఓకే బీసీ, ఓసీ అని. ఓకే ఓకే బీసీ సర్పంచ్ వచ్చినాక కొంచెం వీళ్ళకి డిఫరెంట్ ఉంది. ఓకే ఓకే నేను అది మీతో పర్సన్ కూడా మాట్లాడుతాను. సరే ఓకే ఓకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 11th అంటున్నారు కదా ఓకే అవును సార్. సరే ఓకే థ్యాంక్ యూ క్లారిటీ చెప్పిండి ఆయన ఎంఆర్ఓ